ఫిబ్రవరి 14th వస్తుంటుంది ప్రేమికుల దినోత్సవం. లవర్స్ అంటేనే ఒక వింతగా చూసేటువంటి కొంత పరిస్థితులు ఉంటాయి. అరే లవ్ చేస్తాడు అనే కొంత నేపథ్యం కూడా తెలంగాణలో ఉంటుంది. మరొక వైపు చూసుకుంటే ఇది ఏదైతే లవ్ అనేది కొంత చనిపోవడము, ఆ ప్రేమలో పడి కొంత మోసపోవడం ఇలాంటివి కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఈ లవ్ అనేది చేయకూడదు. ఈ లవ్ చేసే వాళ్ళు బయట తిరిగితే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్తుంది. అలానే ఏదైతే హిందూ సంస్థలు ఉన్నాయో అవన్నీ హెచ్చరిస్తున్నాయి. బయట తిరిగితే నూనెకు అది లాఠీకి నూనె రాసి కూడా ఎముకలు ఇరగొడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎట్లా చూడవచ్చు అన్న ఇలాంటి ముఖ్యంగా ఏంటి అంటే ఉస్మానియా ఇక్కడ ఉండేటువంటి దళిత బహుజన వామపక్ష మైనార్టీ సంఘాలన్నీ కూడా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాలన్నీ కూడా గత 10 నుంచి 15 ఏళ్ళ నుంచి ఉస్మానియాలో మీకు తెలుసు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు అయితేనేమి ఇంకొంతమంది నాయకులందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏంటంటే ఓ ప్రపంచ ప్రేమికులారా ఏకం కండి ఓయుకు రండి మీకు అండగా మేముంటాం. డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు ఒక పాట కూడా పాడారు గతంలో. లెట్స్ లవ్ షేర్ లవ్ లైఫ్ ఈజ్ ఎ లవ్ లవ్ ప్యారు కరో షేరు కరో దిల్కి దడకని యాదు కరో అంబేద్కరు వాలంటైన్సు మార్క్సు లకల నెరవేరాలి. అంబేద్కరు వాలంటైన్సు మార్క్సు లకల నెరవేరాలి. వి విల్ బ్రేక్ ఇండియన్ క్యాస్టిజం వి విల్ మేక్ క్యాస్ట్లెస్ సొసైటీ అనే ఒక గొప్ప నిర్వచనం. ప్రేమికులారా ఏకం కండి మీకు అండగా మేముంటాం. ప్రేమికులారా ఏకం కండి కుల వ్యవస్థను కూలగొట్టండి. మనిషి అంటే ప్రేమించాలి, ప్రేమించేటోళ్లే జీవించాలి. లెట్స్ లవ్ షేర్ లవ్ లైఫ్ ఈజ్ ఎ లవ్ లవ్ అని డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు ఓయూ ఉస్మానియా బహుజన విద్యార్థి ఉద్యమ నాయకుడు, డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రం వ్యవస్థాపక అధ్యక్షులు, మా సంస్థ సుప్రీం, మా గురువు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు ప్రేమ వివాహాల కోసం కావచ్చు, ఏదైతే ప్రేమికులకు అండగా ఉంటామని చెప్పేసి గత 15 ఏళ్ళుగా వాళ్ళకు అండగా నిలబడడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో చదువుకున్న వాళ్ళుగా పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్లుగా సామాజిక ఉద్యమంలో ఉండేటటువంటి మేము బహుజనవాదంతో బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేసేటటువంటి మాలాంటి వాళ్ళము ఈరోజు మేము మీకేం సంబంధం, అసలు యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులు అసలు ప్రేమ వివాహాలు ఎంకరేజ్ మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు అని బయట కొంతమంది అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మేమందరం కూడా ఈరోజు బయట సమాజానికి ఇస్తూ ఉన్నటువంటి మెసేజ్ ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ సమస్య జరిగినా బాధితుల తరపున నిలబడేటటువంటి విద్యార్థులుగా, చదువుకున్నటువంటి వాళ్ళుగా, సమాజాన్ని ఒక చైతన్యవంతమైనటువంటి వ్యవస్థ నిర్మించాలనేటువంటి వ్యక్తులుగా మా బాధ్యతగా భావించి ఈ క్రమంలో భాగంగా ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే కులాంతర వివాహాలు జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన అనేటువంటి పుస్తకం రాశారు. అందులో ఏం రాశారు, జాత్ పాత్ తోడక్ మండలి అనే సంస్థకు కుల నిర్మూలన ఎట్లా జరగాలనేటువంటి ఒక పేపర్ ప్రజెంటేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ సమయంలోనే 1935 నుంచి 7 ఆ మధ్యలోనే ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరుగుతుంది. అందులో ఏం మెన్షన్ చేసిండు, కులం ఏ మత విశ్వాసాల మీద అయితే ఆధారపడి ఉందో ఆ మత విశ్వాసాలను ధ్వంసం చేస్తేనే కులం పోతాడు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి కులం పోవాలంటే ఏంది, అన్ని వర్గాలు అన్ని మతాలు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి కదా కులం పోతుంది. మరి కులాంతర వివాహాలు జరగాలంటే చదువుకున్నటువంటి విద్యార్థులుగా, చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా, సమాజాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా మాలాంటి వాళ్ళం ఈ సమాజానికి ఒక దశ నిర్దేశం ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళుగా ఈ సమాజానికి మెసేజ్ ఇస్తున్నాం. ఈ క్రమంలో భాగంగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో కొంతమంది ప్రేమ పేరు మీద మోసాలు జరుగుతున్నాయి. మరి కులాంతర వివాహాలు జరగాలి, మేము దానికి సపోర్ట్ చేస్తాం, కానీ ప్రేమ పేరు మీద జరిగేటువంటి మోసాలను కూడా ఖండిస్తాం. ఓకేనా, మీకు అర్థమవుతుందా లెనిన్ గారు? మేమంటా ఉన్నాం ఏంటి అంటే 100 పాలుగా ప్రపంచ దేశాలలో మొత్తం కూడా ప్రేమ అనేటువంటిది ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఒక మనిషిని ఒక మనిషిగా ప్రేమించుకునేటువంటి సంస్కృతి ఉన్నది. భారతదేశంలో సాంప్రదాయం పేరు మీద ఏదైతే ఈ ఒక మోరల్ పోలీసింగ్ చేస్తూ ఉన్నారో కొంతమంది వ్యక్తులు,
భారతీయ సంస్కృతి అనే పేరు మీద తిరిగేటువంటి కొంతమంది వ్యక్తులు మోరల్స్ పోలీసింగ్ చేసేటువంటి హక్కు వాళ్ళకి లేదండి. భారత రాజ్యాంగం పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చిన్నది కదా, దానికి అనుకూలంగా ప్రజాప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుకూలంగా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నదిగా. రాజ్యాంగాన్ని తొంగలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి వీళ్ళు మోరల్ పోలీసింగ్ తోటి? కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, సంస్కృతి పేరు మీద మేము వంద పాలుగా ఏం చెప్తా ఉన్నామంటే, సంస్కృతి భారతీయ సంస్కృతి పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని ఆంక్షలకు విధించడం తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరే సంస్కృతిని పెంపొందించే వాళ్ళు అయితే ఈ దేశంలో కులం పేరు మీద మతం పేరు మీద దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద నిత్యం దాడులు హత్యలు అత్యాచారాలు మహిళల మీద దాడులు ఎన్నో జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనేక మంది మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడ పోయారండి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. సంప్రదాయం మాట్లాడేటువంటి వీళ్ళు ఎక్కడ, వీళ్ళ నోరు ఎందుకు లేదు? మాదిగల మీద ఆదివాసీల మీద హత్యలు జరుగుతున్నాయి, మహిళల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, మాట్లాడరే? ఇదా సంస్కృతి? మీరు ఇదా అడగాల్సింది. మేము సంస్కృతిని కాపాడాలంటున్నాం, మేము గౌరవించట్లేదు. మరి మాదిగలు సంస్కృతిలో భాగం కాదా? మాలలు కాదా? బీసీలు కాదా? కుమ్మర్లు కమ్మర్లు చాకళ్ళు వడ్డలరు ఈ దేశంలో 80% ఉన్నటువంటి బహుజనుల మీద నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి అది భారతీయ సంస్కృతి కాదా అండి? చెప్పండి. సంస్కృతి పేరు మీద కొంతమంది విర్రవీగేటటువంటి వాళ్ళకు మేము ఒక విషయం చెప్తా ఉన్నాం, ఒక నిర్దిష్టంగా. ఖచ్చితంగా మీరు మీ ఆలోచనను మార్చుకోండి. సంస్కృతిని కాపాడడం కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పోండి తప్ప ప్రేమికులని 100% చెప్తున్నా, కులాంతర వివాహాలు జరగాలంటే ప్రేమ వివాహాలు జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి కదా. కాబట్టి చదువుకున్న వాళ్ళు అట్లాని సోషల్ మీడియాలో కొన్ని తాత్కాలికంగా కొన్ని ఆనందాల కోసం టైంపాస్ కోసం ప్రేమ పేరు మీద కొంతమంది మోసపోతూ ఉన్నారు. ఖచ్చితంగా మోసపోయేటువంటి బాధితులకు మద్దతుగా మేముంటాం. మోసం చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలని రాజ్యాంగం శిక్షిస్తుంది. బాధితుల కండగా నిలబడతాం, మోసం చేసే వాళ్ళను శిక్షించాలని చెప్తా ఉన్నాం. ఈ క్రమంలో భాగంగా కులాంతర వివాహాలు జరగాలి, మతాంతర వివాహాలు జరగాలి. ఈ సమాజం జీసస్ ఒక మాట అన్నాడు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించామని చెప్పాడు. బుద్ధుడు కూడా ప్రేమించామని చెప్పిండు. మనుషులకు కులం లేదు మతం లేదు అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరగా బౌద్ధిజాన్ని తీసుకున్నాడు. ఒక మనిషిని గౌరవించాలంటే మాదిగని చూసి అదే అంటున్నారు, ఇది ప్రాంతీయ సంస్కృతి దేశ సంస్కృతి కాదంటున్నారు. ఎస్, నేనేమంటున్నానంటే ప్రపంచం అట్లా అంటే మరి సెల్ ఫోన్స్ ఎవరు ఇతర దేశంలో కనిపెడతా ఉన్నటువంటి ఈ టెక్నాలజీ, ఇప్పుడు మీడియా ఛానల్స్ కానీ వాచెస్ కానీ తర్వాత సంప్రదాయం పేరు మీద ఉపయోగించేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎందుకు వాళ్ళ వస్తువులు ఎందుకు యాపిల్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నారు? బ్యాన్ చేయమని చెప్పండి. యాపిల్ ఫోన్ ఎందుకు వాడుతున్నారు? ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నారు? మరి నేను అడుగుతున్నా, అది కూడా వేరే దేశందే కదా, వాట్సాప్ వేరే దేశందే కదా. మరి ఇతర దేశంలో ఉన్నటువంటి వాటిని వినియోగం తగ్గించండి మీరు. ఫస్ట్ అవి చేయకుండా సంప్రదాయం పేరు మీద అక్కడ భారతీయ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి వర్గాల మీద ఎందుకు ఒక ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? కాబట్టి దీన్ని తీవ్రంగా ఉస్మానియాలో ఉండేటువంటి డిబిఎస్ విద్యార్థి సంఘమే కాదు, యావత్ బహుజన సంఘాలన్నీ ఇట్లాంటి మోరల్ పోలీసింగ్ చేసేటువంటి విధానాలకు ఖచ్చితంగా 100 పాలుగా మేము వ్యతిరేకంగా కొట్లాడతాం. సామాజిక అంశాల మీద ఏదైతే కులాంతర వివాహాలు జరగాలి, ప్రేమ వివాహాలు జరగాలి, సమాజం ప్రేమమయం కావాలి, మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి రోజులు రావాలి. కులం బట్టి మతం బట్టి ప్రాంతం బట్టి డబ్బును బట్టి అధికారాన్ని బట్టి చదువును బట్టి హోదా బట్టి కాదండి. సమాజం ఒక మనిషిని బాబాసాహెబ్ సారు అందుకే ఓటు హక్కు ఇచ్చేయండు. గాంధీ గారు ఒకప్పుడు నెహ్రూ గారు చదువుకున్న వాళ్ళకు ఓటు అంటే కులం మతం వర్గం ప్రాంతం లేకుండా అందరికి సమాన 18 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకు ఓటు హక్కు ఇచ్చాడు. అందుకే మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి రోజులు రావాలి. క్రమంలో భాగంగా ఓయూ ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికులారా ఏకం కండి, ఖచ్చితంగా మీకు అండగా మేముంటాం. ఇంకొకటి, ప్రేమ అంటే ఒక ప్రియురాలనే కాదండి, ప్రేమ అంటే అమ్మను ప్రేమించడం, ప్రేమ అంటే లక్ష్యాన్ని ప్రేమించడం, ప్రేమ అంటే మన జీవితంలో మనకు సహకారం చేస్తున్నటువంటి గురువులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ అసలు ఈ సమాజాన్ని ప్రేమించడం, మన కష్టాన్ని ప్రేమించడం, మన బాధల్ని ప్రేమించడం అంటే ఒక ప్రియురాలనే కాదు కదా, ఈ సమాజాన్ని కూడా ప్రేమిస్తావు. మీరున్నారు లెనిన్ గారు, మీరు ఈ సమాజాన్ని ప్రేమిస్తున్నారు, రాస్తున్నారు, అభ్యుదయంగా ఆలోచిస్తున్నారు. సమాజంలో ఎంతోమంది కులం పోవాలి, మతం పోవాలి, ప్రాంతం కానీ అతీతంగా గొప్ప ఆలోచనలతో ముందుకు పోవాలనే ఆలోచనలు లాంటి ఉన్నటువంటి వ్యక్తులకు
నువ్వు కూడా ప్రేమించాలనేటువంటి ఆలోచన రావాలి కదా. కాబట్టి దానికి అనుగుణంగానే మేము ముందుకు పోతాం. కాబట్టి ఏదో సంప్రదాయం పేరు మీద పరిధులు పెట్టుకొని మోరల్ పోలీసింగ్ చేసే వాళ్ళకి ఒకటే సమాధానం ఏం చెప్తున్నాం అంటే, మీరు అట్లా చెప్తే మీరు ఫేస్బుక్ వాడకండి, వాట్సాప్ వాడకండి, ఈ దేశం వస్తువులే వాడి చెప్పండి. అవి చెప్పకుండా మీరు సంస్కృతి పేరు మీద ఇక్కడ ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, వీళ్ళ మీద ఆంక్షలు పెట్టడం, ఇట్లాంటివి చేస్తే మాత్రం యావత్ రాజ్యాంగాన్ని మీరు తుంగలోకి దొక్కినట్టే, రాజ్యాంగాన్ని మీరు చేతిలోకి తీసుకున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థ కాపాడబడాలంటే స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. స్వాతంత్రపు హక్కు, సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం 14 నుంచి ఈరోజు మనకు రాజ్యాంగం ఇస్తున్నది ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల్ని తుంగలోకి తీసుకోవడం వీళ్ళెవరండి? నేను అంటా ఉన్నాను. ఖచ్చితంగా మా డిబిఎస్ఎస్ సంఘం ప్రేమికులకు మద్దతుగా ఉంటున్నది. ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళకు వాళ్ళ మీద శిక్షించాలని చెప్తున్నది. అట్లనే బాధితులకు అండగా ఉంటామని చెప్తున్నది. కానీ ప్రేమ వివాహాలు జరగాలి. అట్లా జరుగుతూనే కులం పోతుంది, మతం పోతుంది, సమాజం కులం మతం లేని వ్యవస్థ నిర్మాణం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమాజ స్థాపనకు మేమందరం కూడా నడుం బగట్టి ముందుకు పోతున్నాం అనేటువంటి విషయం మనం ఫోర్ సైట్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నామండి.